అది ఎక్కడ దొరకదు, నీ లోపల ఉండదు, శోధించుకుంటాం దానికి. అయితే ఈ మనస్సు అనేది ఏం చేస్తుందంటే, ఈ సూర్యుడు ఇంత ప్రపంచం అంతా ప్రకాశం చేస్తాడు, మోడం వచ్చినప్పుడు సూర్యబింబం కనపడదు మనకు. అట్లా మనకు ప్రతి ఒక్కరికి, మహాత్ములకు, సాధులకు, సంతులకు, అందరికీ ఈ ప్రపంచం అంతా మనకు అది మోడం లెక్క మనస్సు ఉన్నది. ఆ మనస్సుని నరికి మౌనం వహించి మనసుని త్యజించినట్లాంటి వాడికే ఆ జ్యోతి కాంతది. మత్తు యారి కాణంలో ఆ జ్యోతి రూపమే తానాత్మ. ఆ స్థితిని ఈ శారీరకంలో ఉండగానే ఉండప్పుడే చూడాలి, చూసి లయించాలి. అంటే అదే దానికి మనసు జనన మరణంకి గురినైన ఈ సృష్టికి కారణము మనసే. మనస్సు అనేది శక్తి, ఆ జ్యోతి అనేది పరమేశ్వరుడు. అప్పుడు ఆ శక్తి, ఆ పరమేశ్వరుడు కూడుకున్నప్పుడే ఈ సృష్టి ప్రారంభమవుతుంది. మధ్యనిలా ప్రపంచం అంతా ఈ మూడాత్మ జనులు ఏమంటారంటే, ఎవడు చూస్తాడు, ఎవడు ఒత్తుడు పద మనకు అదంతా ఎక్కడ అంటారు. అట్లా సాధించవలేరా, శోధించవలేరా. మనం ఎవరం? ఇదంతా నశించేది, ఏది లేదు. మనం ఈ ప్రపంచమే నశించేది, ఇది అంత దేహాలన్నీ నశించేటివే. మనస్సు నశించదు. ఆ మనస్సు వాసనల దీంతో ఉత్తమ జన్మ, మధ్య జన్మ, అధమ జన్మ కారణం అవుతుంది. దానికి అట్లాంటి దానికి పోవద్దు. మళ్ళీ పుట్టు, ఒకవేళ పుట్టాలని ఇష్టం ఉన్నప్పుడు పుట్టు, మళ్ళీ ఉత్తమ జన్మనే పుట్టేటట్లా సత్వగుణ సహన జన్మం పుట్టాలి. రజగుణ అహంకారంతో రావణాసురుడు అంత గొప్ప తపస్వికుడు. రావణాసురుడు ఏమైపోయా, అందరికీ తెలుసున్న వ్యత్యాసం, నశించిపోయా. వాని తపస్సు అంతా పాడైపోయా. దానికి మృత్యు వచ్చాయి. వానికి మృత్యుయే లేదాన్ని రావణాసురునికి. సీతను తీసుకుపోయి అహంకారంతో ఆ విషయాన్ని, తన తపస్సుని భంగం చేసుకున్నాను అన్నమాట. అట్లట్లా చేసుకునవద్దు. అయినంత వరకు సాధించుకున్నాను. మెల్లగా మెల్లగా మనస్సుని సాధించుకున్నాను, మనసుని శోధనంలో చేసుకున్నాను. అది ఉరుకుతుంటుంది. దాన్ని కృష్ణుడు చెప్పినట్ల, కృష్ణుడు అర్జునునికి ఏం చెప్తాడు, అవును అర్జున, అది అసాధ్యమే మనసుని నిలకడ చేసేది. కానీ నువ్వు సంస్కారం అని వేసుకో, సంస్కారం వేసుకుంటే నిన్ను లాక్కుంటుంది. ముందు జన్మ కన్నా అది లాక్కుంటుంది. ఆ సంస్కారం అనేది లాక్కుంటుంది. నన్ను పొందకుంటే కూడా ముందు జన్మ కన్నా పొందుతావు, ఈ జన్మలో పొందకుంటే అంటారు. సంస్కారం వేసుకున్నాం. అండపిండ బ్రహ్మాండమంతట నిండియున్నది నిజ గురుని మహిమ, పండిత జ్ఞానులకు ఖండితంబుగా తెలుసుకో. నీలో అది ఎక్కడ దొరకదు, నీ లోపల ఉండదు, శోధించుకుంటాం దానికి. అయితే ఈ మనస్సు అనేది ఏం చేస్తుందంటే, ఈ సూర్యుడు ఇంత ప్రపంచం అంతా ప్రకాశం చేస్తాడు, మోడం వచ్చినప్పుడు సూర్యబింబం కనపడదు మనకు. అట్లా మనకు ప్రతి ఒక్కరికి, మహాత్ములకు, సాధులకు, సంతులకు, అందరికీ ఈ ప్రపంచం అంతా మనకు అది మోడం లెక్క మనస్సు ఉన్నది. ఆ మనస్సుని నరికి మౌనం వహించి మనసుని త్యజించినట్లాంటి వాడికే ఆ జ్యోతి కాంతది. మత్తు యారి కాణంలో ఆ జ్యోతి రూపమే తానాత్మ. ఆ స్థితిని ఈ శారీరకంలో ఉండగానే ఉండప్పుడే చూడాలి, చూసి లయించాలి. అంటే అదే దానికి మనసు జనన మరణంకి గురినైన ఈ సృష్టికి కారణము మనసే. మనస్సు అనేది శక్తి, ఆ జ్యోతి అనేది పరమేశ్వరుడు. అప్పుడు ఆ శక్తి, ఆ పరమేశ్వరుడు కూడుకున్నప్పుడే
ఈ సృష్టి ప్రారంభమవుతుంది. మధ్యనిలా ప్రపంచం అంతా ఈ మూడాత్మ జనులు ఏమంటారంటే ఎవడు చూస్తాడు ఎవడు ఒత్తిడి పద మనకు అది అంతా ఎక్కడ అవుతుంది అంటారు. అట్లా కాదు, సాధించవలేరా శోధించవలేరా. మనం ఎవరం? ఇదంతా నశించేది ఏది లేదు. మనం ఈ ప్రపంచమే నశించేది. ఇది అంత దేహాలన్నీ నశించేటివే. మనస్సు నశించదు. ఆ మనస్సు వాసనల దీంతో ఉత్తమ జన్మ, మధ్య జన్మ, అధమ జన్మ కారణం అవుతుంది. దానికి అట్లాంటి దానికి పోవద్దు. మళ్ళీ పుట్టు, ఒకవేళ పుట్టాలని ఇష్టం ఉన్నప్పుడు పుట్టు, మళ్ళీ ఉత్తమ జన్మనే పుట్టేటట్లా సత్వగుణ సహన జన్మం పుట్టాలి. రజగుణ అహంకారంతో రావణాసురుడు అంత గొప్ప తపస్వికుడు. రావణాసురుడు ఏమైపోయా? అందరికీ తెలుసును వ్యత్యాసం. నశించిపోయా. వాని తపస్సు అంతా పాడైపోయా.